20 సంవత్సరాల క్రితము ఆగస్టు లేదా నవంబర్లో కనకాచారి గారి హత్య జరిగింది. అదే అక్టోబర్లో 2004లో శాంతి చర్చలు జరిగాయి. శాంతి చర్చలు జరిగిన ఒక్క సంవత్సరం కంటే ముందే కనకాచారి గారి త్యాగం. శాంతి చర్చలు విఫలమయ్యాయా, అవి సఫలమయ్యాయా, అసలు ఎందుకు జరిగాయి అని చర్చ అప్పుడు జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతున్నది. కానీ సమాజంలో ఒక చారిత్రక దశలో శాంతి గురించి సమాజం మాట్లాడుతుంది, యుద్ధాన్ని గురించి కూడా సమాజం మాట్లాడుతుంది. యుద్ధానికి శాంతికి మధ్యన నిరంతరంగా ఒక అవినాభావ సంబంధం. లెనిన్ ఒక మాట అన్నాడు, దేర్ నో వార్ వితౌట్ పీస్, దేర్ నో పీస్ వితౌట్ వార్. యుద్ధం లేకుండా శాంతి లేదు, శాంతి లేకుండా యుద్ధం లేదు. కనుక యుద్ధము శాంతి అనేవి నిరంతరంగా సమాజంలో ఎందుకు జరుగుతాయి, యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఏం జరుగుతాయి, యుద్ధం ఎందుకు వస్తుంది అనేటువంటి అది ఒక చారిత్రక ప్రశ్న. దాంట్లోకి వెళ్ళాలంటే మొత్తంగా మానవ చరిత్ర గురించి మాట్లాడవలసి ఉంటుంది. కానీ మానవ సమాజం తాను పరిణామం చెందుతున్న క్రమంలో చాలా మలుపులు తిరుగుతుంటుంది. దాంట్లో భాగంగా చాలా యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాల తర్వాత శాంతి చర్చలు, శాంతి వచ్చింది, మళ్ళీ యుద్ధం వచ్చింది. కానీ మానవ సమాజము అన్ని ప్రాణుల కంటే ఇది కొంత విశిష్టమైనటువంటి వాడు. మనిషికి ఆలోచన ఉంది, మనిషి ప్రకృతితో పోరాడగలడు, మనిషి తనకు అవసరం ఉన్న పనులు చేసుకోగలడు. మిగతా జీవరాశులకు లేనటువంటి కొన్ని లక్షణాలు, కొన్ని ఉత్కృష్టమైన లక్షణాలు మనిషికి ఉన్నాయి. నిజానికి మనిషికి ఉండే మేధస్సు, మనిషికి ఉండే సృజనాత్మకత, మనిషికి ఉండే వెసులుబాటు వలన ఒక రమణీయమైన ప్రపంచాన్ని మనిషి సృష్టించుకోవచ్చు. శాంతియుతమైన, ప్రజాస్వామ్యమైన, మనిషి ఆనందంగా సుఖంగా జీవించే ఒక సమాజ నిర్మాణం చేసుకోవడం మనిషికి సాధ్యమే, మనిషికే సాధ్యపోవచ్చు. మిగతా జీవరాశులు కూడా తాము అనుకున్న సమాజాన్ని తాము సృష్టించుకొని దానికి సాధ్యం కాదు. అది కేవలం ప్రకృతితో రాజీ పడి ప్రకృతి సూత్రాల ప్రకారమే చాలా జీవరాశులు జీవిస్తుంటాయి, పోరాటం చేస్తుంటాయి. కానీ ప్రకృతిని దాటిపోయి చేసేటువంటి శక్తి వాటికి లేదు. కానీ మనం ప్రకృతి సూత్రాలు అర్థం చేసుకున్నాం, విశ్వాన్ని అర్థం చేసుకున్నాం, జ్ఞానం పెట్టింది. ఇంత క్రియాత్మకమైన మేధస్సు ఉన్నటువంటి మనుషులు తమ మధ్యన తాము ఎందుకు యుద్ధాలు చేసుకుంటున్నారు, ఒకరొకరు ఎందుకు చంపుకుంటున్నారు, అసలు ఈ హింస ఏమిటి సమాజంలో, ఈ హింసకు మూలాలు ఎక్కడ ఉన్నాయి అనేటువంటి ప్రశ్న కూడా నిరంతరంగా మానవ సమాజం అడుగుతూనే ఉంది, అది అనుభవిస్తూనే ఉంది, అడుగుతూనే ఉన్నారు. ఇవాళ మన సమకాలీన సమాజం ఈ 70-80 ఏళ్ళలోనే, నా జీవిత కాలంలోనే మేము చూసిన మార్పులో ఇప్పుడు మన సమాజంలో వస్తున్నటువంటి మార్పులు ఏవైతే చాలా భయంకరమైన మార్పులు వస్తున్నాయి, చాలా ఆందోళన కలిగించే మార్పులు వస్తున్నాయి. మనము శాంతి, మావోయిస్టుల మధ్యన, ప్రభుత్వం మధ్యన శాంతి చర్చలు జరగాలి, విప్లవకారుల మధ్యన అని ఒక మాట మాట్లాడుతున్నాం. దాని గురించి ప్రయత్నం చేస్తున్నాము. ఆ చర్చ పెద్దగా జరుగుతున్నది. హింస, రాజ్యము విపరీతంగా అది ఒక హింసకు ప్రతిరూపమే. రాజ్యం అంటేనే హింస, రాజ్యం అంటేనే హింస. ఎందుకంటే రాజ్యం ఎలా వచ్చింది, రాజ్య ఆవిర్భావం ఎలా జరిగింది అని ఆర్ఎస్ శర్మ గారు స్టేజెస్ ఆఫ్ స్టేట్ ఫార్మేషన్
అంటే రాజ్యం క్రమక్రమంగా ఎలా వచ్చిందని చెప్పుతూ రాజ్యం వచ్చిందని అంటే గుర్తు స్టాండింగ్ ఆర్మీ ఉండాలి. కొన్ని ఆయుధాలు పట్టుకొని ఏ విపత్తులో పాల్గొనకుండా కేవలం రాజ్యం యొక్క అంటే అధికారము రాజ్యం యొక్క బలం వేయడానికి ఒక సంకేతం ఉంటే తప్పించి రాజ్యం రాలేదని అర్థం. కనుక రాజ్యం అంటేనే ఇట్స్ ఇన్స్టిట్యూషనైజ్డ్ పవర్, ఇన్స్టిట్యూషనైజ్డ్ ఫోర్స్. రాజ్యం దాని కొరకు వచ్చింది. రాజ్యం అవసరమైంది కానీ దాని మీద పెద్ద చర్చ జరిగింది. రాజ్యం అవసరం మనిషికి ఏమొచ్చింది? రాజ్యం లేకుండా మనిషి తన పనులు తాను చేసుకోలేడా? మనందరం ఒక రాజ్యమే కావాలన్నా, మనందరం కలిసిమెలిసి జీవించడానికి ఒక పోలీసే కావాలన్నా అనేటువంటి ప్రశ్నలు చాలా అడగవచ్చు మనం. కనుక ఈ ప్రశ్నలు అడిగిన వాళ్ళలో ప్రసాద్ గారు ఒకటి చేస్తారు. మార్క్సిజం ఒకటి, హింస లేని సమాజం, శాంతియుత సమాజం, మనుషులంతా కలిసి ఉండే సమిష్టి జీవితం. మార్క్స్ కూడా రాజ్యం లేని సమాజం కావాలి, రాజ్యం అవసరమే లేదు మనిషి, రాజ్యరహిత సమాజం, స్టేట్లెస్ సొసైటీ. అది సాధ్యమే. ఎందుకు రాజ్యం అవసరం? మనిషి మధ్యన కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు, మనుషుల మధ్యన ఘర్షణ ఉన్నప్పుడు రాజ్యం అవసరం. మనం కలిసి జీవించినప్పుడు రాజ్యం అవసరం లేదు. కనుక రాజ్య అవసరం ఎక్కడో సమాజంలో ఘర్షణ ఉంది, దాని కొరకు రాజ్యము, ఆ రాజ్యం చేతిలో తుపాకులు, ఆ రాజ్యం చేతిలో బలప్రయోగం, అదొకటే ఉంటుంది. అదేమో రాజ్యము, రాజ్యహింస దానికి వ్యతిరేకంగా దాన్ని నిరంతరంగా ప్రశ్నిస్తున్న వాటి ఇదొక. కానీ హింస ఏదో విప్లవకారులు హింస అనుకుంటున్నారు, వాడు హింసాకారులు, వాడు ఆయుధాలు ఉన్నాయి, ఆయుధాల ద్వారానే వాళ్ళు సమాజాన్ని మార్చాలంటారు. కనుక వాళ్ళకి అంత హింసావాదులు అనేటువంటి ఒక ఆరోపణ ఉండే ఉంది. మరి రాజ్యం దగ్గర తుపాకులు, రాజ్యానికి తుపాకులు ఏమో అవసరం అనేటువంటి ప్రశ్న జరుగుతుంది. ఇది ఒక రకమైన హింస జరిగే చర్చ. కానీ ఇవాళ హింస కేవలం రాజ్యానికి విప్లవకారులకు మధ్యన జరుగుతున్నది కాదు. హింస మన జీవితంలో ఇప్పుడు భాగమైపోయింది. రోజు పత్రికలు, సమాజంలో ఉండేటువంటి హింస, వ్యక్తుల మధ్య ఉండే హింస. ఇవాళ కనకాచార్య గురించి గారు మేడం గురించి మాట్లాడుతూ మీ ఇంట్లో మేము ఉన్నాము, చాలామందికి ఆశ్రయించారు, మేమంతా మీ ఇంట్లో తిన్నాము. ఇవాళ ఆమె ఇక్కడ వచ్చి కనకాచార్య గారి గౌరవంగా ఉన్న మీటింగ్ తాను కూడా సభ్యురాలు. ఒక భార్యాభర్తలు దాంపత్యం అంటే ఎలా ఉన్నాము అన్నానికి క్వాలిఫై ఎగ్జామ్. కానీ దానికి ఎక్స్ట్రీమ్గా ఆపోజిట్ ఎగ్జాంపుల్స్ కూడా ఇవాళ భార్యలు భర్తను చంపుతున్నారు, గుండాలను చంపుతున్నారు, పెళ్ళైన నెల రోజులకే భర్తను చంపుతున్నారు, భర్తలు భార్యను చంపుతున్నారు. ఎట్లంతా ముక్కలు చేసి 17 ముక్కలు చేసి ప్రెషర్ కుక్కర్గా పెట్టి ఈ మధ్యన అక్కడ 7 ముక్కలు చేస్తారు. ఆ ముక్కలు గుండె చేతులు ఎక్కడో పడేస్తారు, తలకాయ ఎక్కడో పడేస్తారు. దాంట్లో ఇప్పుడు పోలీసు అంతా వెతుకుతున్నారు, అవి ఎక్కడ దొరుకుతాయి భాగమని. చివరికి ఆ మొండాన్ని తీసుకుపోయారు తల్లిదండ్రులు వచ్చి, వాళ్ళు బంధువులు వచ్చి. పిల్లలు టీచర్లు నమ్ముతున్నారు, టీచర్లు పిల్లలు నమ్ముతున్నారు. చాలా ఆశ్చర్యం. వాడు పిల్లోడు వాడు చాకు తీసుకుపోయి తనకంటే స్నేహితులు ఏమని పోలీసులు అంటారు. అది ఎందుకు మనిషి ఎట్లా అయిపోయాడు? ఇప్పుడు రాజ్యహింస అక్కడ జరుగుతున్నది. ఆ రాజ్యహింసకి ఈ సమాజంలో జరుగుతున్న హింసకి ఎక్కడైనా సంబంధం ఉన్నదా అంటే ఒక పెద్ద ప్రశ్న మనం ముందున్నది. మనకి శాంతి చర్చలు మాట్లాడమంటే వాళ్ళిద్దరి మధ్య శాంతి చర్చలని మొత్తం చర్చ జరుగుతుంది. కానీ నా దృష్టిలో శాంతి చర్చలు అంటే కేవలం విప్లవకారులు తర్వాత రాజ్యం కూర్చొని మాట్లాడడం కాదు, అది దాంట్లో ఒక భాగం. కానీ ఆ చర్చలంటూ జరిగితే తప్పకుండా వచ్చే ప్రశ్న 20 ఏళ్ళ శాంతి చర్చలు జరిగినప్పుడు వచ్చిన ప్రశ్నల కంటే కూడా ఇప్పుడు వచ్చే ప్రశ్నలు ఏవైతున్నాయి శాంతి చర్చలు జరిగితే చాలా మౌలికమైన ప్రశ్నలు సమాజం అడుగుతుంది, తప్పకుండా చర్చలో భాగం అవుతుంది. శాంతి చర్చ అంటే ఏం జరిగింది 20 ఏళ్ళ క్రితం, మేము దాంట్లో భాగం.
మొదటి నుంచే భాగం మేము మధ్యవర్తులం. దాంట్లో 4 రోజులు జరిగిన చర్చలో మేమంతా లోపల కూర్చున్నాం. మధ్యవర్తన మరీ కాన్ఫ్లిక్ట్ వచ్చాం, మేము ఇంటర్వ్యూ అయ్యాము. కానీ శాంతి చర్చలో ఏం జరిగింది? శాంతి, మీరు శాంతి ఉంటుంది, మేము శాంతి ఉంటే కాదు కదా. విప్లవ పార్టీ అడిగింది ఏమిటంటే, ఈ దేశంలో అసమానతలు ఉన్నాయి కాబట్టి ముందు భూ సంస్కరణ చేయాలి, అందరికీ అసభ్యం ఉంటే ఒక భద్రత ఉన్న మనిషి ఉంటాడు, వాళ్ళ గౌరవంగా డిగ్నిఫైడ్గా బతుకుతారు, ఆత్మగౌరవంతో బతుకుతారు. కొందరికి ఎక్కువ భూములు, కొందరికి తక్కువ భూములు అండి. కనుక భూములను పంచండి అనేది ఒక రోజు చర్చ జరిగింది, ఒక రోజు చర్చ జరిగింది. సరే, దానికి ఒక కమిషన్ చేశారు. ఏదో 5 లక్షల రూపాయలు ఎకరాలు పంచామంటున్నారు. కానీ ఒక భూమి అనేది మనిషికి స్వంత ఆస్తి అనేది వచ్చింది చర్చలు. రూసో అనేటువంటి ఫిలాసఫర్ ఆయన ఏంటంటే, భూమి స్వంతము కావడం అనేది ఎవ్రీ ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ ఎ ఫోర్స్ఫుల్ ఆక్యుపేషన్. బలవంతంగా ఆక్రమించుకున్నదే అది. దానికి తర్వాత కాలంలో వాడు దానికి సొంతదారులు అయ్యారు. కానీ ఏ భూమి కూడా మనిషి స్వేచ్ఛగా తీసుకున్నది కాదు, ప్రతి భూమి ఫోర్స్ఫుల్ ఆక్యుపేషన్ అన్నాడు రూసో. ఇది మేము చర్చల సందర్భంలో రేజ్ చేశాం. భూమి ఎప్పుడు వచ్చింది మనిషికి అనేది. అంటే ఇలాంటి మౌలికమైన ప్రశ్నలు వస్తాయి శాంతి చర్చలు. సరే, భూ సంస్కరణ అన్నారు. తర్వాత వాళ్ళు ఏమన్నా స్వేచ్ఛ కావాలన్నారు. మేము స్వేచ్ఛగా మాట్లాడుకోవాలి, అందరూ రిస్ట్రిక్షన్ పెట్టకూడదు. మన వరంగల్లో మీటింగ్, ట్రైబల్ మీటింగ్ అడిగారు. కానీ ఎందుకు స్టేట్ యాన్యువల్ మీటింగు? మేము మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటాం, మా ట్రైబల్ సమస్య మాట్లాడుకుంటాం. అసలు రాజ్యాంగము, ప్రజాస్వామ్యము అంటే ప్రజలు తమ సమస్యల్ని సమస్యగా కూర్చొని మాట్లాడారు కదా. పోలీసు వాళ్ళ మధ్య మాట్లాడకూడదని అంటే మార్క్స్ ఒక మాట అంటాడు, మీకు మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది అని ఎవరైనా అంటే, ఒకవేళ రాజ్యాంగంలో ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది అని అంటే ఆ స్వేచ్ఛ తీసుకునే అధికారం కూడా రాజ్యాంగం అంటారు. మాట్లాడుకునే స్వేచ్ఛ స్వతహాగా నేచర్లోనే మనకు వచ్చింది. మాట్లాడడం ఎవరైనా రాజ్యం నేర్పిందా? మనం మాట్లాడుతున్నాం, అందరం మాట్లాడుతున్నాం. మాటలు మన లోకల్ కాస్తుంది కాబట్టి మాట్లాడుతున్నాం. నువ్వు మాట్లాడవచ్చు, నువ్వు మాట్లాడకూడదు అనేది ఎవరైనా ఇంకోడు చెప్తే నువ్వు మాట్లాడవచ్చు అంటే నాకు మాట్లాడవచ్చు, నువ్వేంటే చెప్పేది మాట్లాడవచ్చు, నేను మాట్లాడవచ్చు, మాట్లాడతాను కాదు, నీకు మాట్లాడే హక్కు నేను తీసుకుంటాను అంటే మనం మాట్లాడుతున్న హక్కు నేను తీసుకుంటాను. మార్క్స్ అందుకని అంటాడు, ఎవరైనా హక్కులు ఇచ్చామంటే ఆ ఇచ్చిన వాడికి తీసుకునే హక్కు ఉంటాయి. వాడే ఇచ్చిందంట. ఇవాళ మీటింగ్ దగ్గర పడింది. మీటింగ్లో కూర్చొని ఏం మాట్లాడుకుంటారో వినొచ్చు కదా. రాజ్యము అందరూ కూర్చొని ఆదివాసులు వస్తారు, ఆదివాసీ సమస్య చెప్తారు కదా మీటింగ్లలో. ఈ మొత్తంగా సమాజంలో ఈ ఆధిపత్యం ఏదైతే వచ్చిందో, మనుషులు సహజంగా జీవించి సహజంగా మాట్లాడుకొని సమస్యగా జీవించి స్వేచ్ఛగా మాట్లాడుకుంటారు. సరే, రాజ్యానికి మనిషిగా సమాజానికి మధ్య నిరంతర వైవిధ్యంలో రాజ్యము కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల్లో వాళ్ళు మాట్లాడే హక్కు ఇచ్చాడు, మనకు జీవించే హక్కు ఇచ్చాడు. ఆ జీవించే హక్కు ఇచ్చినప్పుడు ప్రధానంగా దాంట్లో ఉన్నది అంటే, రాజ్యము ఏ పరిస్థితిలో కూడా ఒక మనిషి ప్రాణాన్ని తీసుకోవడానికి రాజ్యం వచ్చిందే, వాడు చెప్తున్నప్పుడు రాజ్యం వచ్చిందే మనిషి ప్రాణాన్ని కాపాడాలి. మనిషి ప్రాణాన్ని కాపాడడానికి కొడుకొచ్చినామని చెప్తున్న రాజ్యము మనిషి ప్రాణాన్ని ఎట్లా తీసుకోవచ్చు అనే ప్రశ్న కూడా ఉంది. కనుక ఇవాళ రాజ్యము బస్తల్లోనూ ఎక్కడో విపరీతంగా మనుషులను పట్టుకొస్తున్నాను, చంపేస్తానంటే ఇంకా దానికి మళ్ళీ దానికి రైడర్స్ ఏం లేవు. వాళ్ళు బాగా కలిస్తే మేము బాగా కలుస్తాం చేస్తాం అంతేం లేదు. మేము మనుషులు ఉంటాం. 30 మార్చి రోజు 2026 రోజు ఈ భావజాల మనుషులందరూ చంపేస్తాం. రాజ్యం అట్లా అనొచ్చునా అనేటువంటి ప్రశ్న వస్తున్నది. ఈ రాజ్యం అట్లా అనొచ్చునా, నేను చంపుతానేటువంటి అవసరం వస్తుంది. చంపడానికి నీకు ఒకవేళ రాజ్యము ఒక మనిషిని చంపడానికి ఏ పరిమితులు లేకుండా చంపవచ్చు అని
అంటే అది ఆదిమ కాలంలో ఏదైనా ఒకవేళ మనుషుల మధ్య జరిగే యుద్ధాలు ఇప్పుడు హెడ్ హంటింగ్ అని మనకు నాగార్జునలో ఉంది. ఇప్పటి కూడా మీరు నాగార్జున అవసరం పోతే ముందు మనిషి తల వేలాడబడి ఉంటుంది. కానీ అక్కడ కూడా కొట్టేటప్పుడు వాడు కూడా పక్క ఊళ్ళో చాలా బలవంతున్నాడంటే ఈ ఊళ్ళో వెళ్ళి ఎవరు చంపుతాంటే నేను చంపుతాను వాడు కొట్టుకోవడము వాడి మీద పోయి ఆ చంపే ముందు వాడి దగ్గర కత్తి వేస్తే వాడికి కత్తిచ్చి నువ్వు నేను కొట్లాడాలి, ఎవరు గెలిస్తే నేను గెలిస్తే నేను హెడ్ తీసుకుపోతే హెడ్ హంటింగ్ అంటే అదంతా ఆత్మసంస్థ. మధ్యాహ్నం రాజ్యాంగాలు వచ్చాయి, చట్టబద్ధ పాలన వచ్చింది. చట్టబద్ధ పాలన ప్రకారం ఏంటంటే రాజ్యము ఏ పరిస్థితిలో కూడా మనిషి ప్రాణాన్ని తీసుకోవడానికి లేదు. తీసుకోవాలంటే నాకు చాలా కండిషన్స్ ఉన్నాయి. ఏ పరిస్థితిలో మనిషి ప్రాణం తీసుకోవచ్చునంటే ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంది కాబట్టి పోలీసు వాడు కూడా జీవించే హక్కు ఉన్నది. కనుక పోలీసు వాడికి జీవించే హక్కు ఉంది కాబట్టి తన ప్రాణానికి ముప్పు ఏర్పడింది కనుక తన రక్షణ కొరకనే ఆయన ఫైట్ చేయొచ్చు అనేటువంటి ఇది ఒక్కటే ప్రొవిజన్. పోలీసు వాళ్ళు ఫైట్ చేయడానికి చట్టం ఇచ్చిన ఒకే ఒక అధికారానికి నీ ప్రాణం కూడా ఇంపార్టెంట్ కాబట్టి నీ ప్రాణానికి హాని ఏర్పడితే నువ్వు ఫైట్ చేయవచ్చు. సోసారి మన డీజీపీ దొరగారి దగ్గరికి మాట్లాడితే నేను మీరు ఎట్లా సార్ ఎన్కౌంటర్లో మీరు చట్టం ప్రకారం అది కరెక్ట్ కాదు కదా అంటే నా ప్రాణం ఇంపార్టెంట్ కాదా అంటారు. మీ ప్రాణం ఇంపార్టెంటే కానీ వాడు ఫైట్ చేయకుండా మీరు ఫైట్ చేయడం ఏంటంటే ఆయన ఒక విచిత్రమైన లాజిక్ చెప్పారు. అరుగోపాల్ గారు, మీ మనసులో నా మీద దాడి చేయాలని మీకు అనిపిస్తుందని నాకు అనిపిస్తే నేను మీ మీద దాడి అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? నేను అనుకుంటున్నా అంటే నాకు అనిపిస్తుంది కాదు, నాకు అనిపిస్తుంది సార్. ఇది మొత్తంగా ఎక్కడ దాకా పోయిందంటే మనిషి ప్రాణాన్ని రాజ్యము తీసుకునేదాకా పోయింది. సరే, మొత్తంగా రాజ్యాన్ని ప్రశ్నించి ఎక్కడి నుంచి యుద్ధం ప్రారంభమైంది? మన వరకైతే ఇప్పుడు శాంతియుత ప్రమేయం వరకైతే ఎక్కడ ప్రారంభమైంది? ఆదివాసీలు యుద్ధాలు ఎప్పుడు చేస్తున్నారు? రామాయణ కాలంలో యుద్ధాలు చేస్తున్నారు, మహాభారత కాలం నుంచి యుద్ధాలు చేస్తున్నారు. ఆదివాసీల పరిస్థితి ఏమిటంటే వాడు అడవిలో ఉన్నారు, వాళ్ళకి విపరీతంగా సంపద ఉంది. సంపద అంటే అడవి సంపద ఉంది, పైన కనుక అడవి సంపద. ఇక వాళ్ళ కాళ్ళ కింద విపరీతమైన సంపద. అది వాళ్ళ అదృష్టము, దురదృష్టము, వాళ్ళ విషాదము. వాళ్ళ కాళ్ళ కింద సంపద. మొదట అడవిలో వెళ్ళిన ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు కలప కొరకు అంటాడు. వాడి ఖనిజాలు కొనుక్కోలేదు, కలప కొనుక్కోలేదు. వాడికి రైల్వేస్ వచ్చినప్పుడు రైల్వే కోచ్కి ఆ కోచెస్ అన్నిటికీ కలప కావాలి కాబట్టి చెట్లన్నీ అడవిలో ఉన్నాయి కాబట్టి పోయారు. పోతే ఆదివాసీలు చాలా స్వతంత్రంగా జీవించిన వ్యక్తి, తమ అడవిలో తాము మీరు పోతున్న వాళ్ళు అంటే మీరెవరే ఎక్కడికి వచ్చారు అసలు, మీరెవరు ఇక్కడికి వచ్చారంటే లేదు మాకు కలుపు కావడానికి మీ ఇక్కడ ఎందుకు వచ్చినా పోరాటం. అక్కడ నుంచి ఆ పోరాటం మొదలైంది. ఆ ఆదివాసులకి వాళ్ళు ఈ పోరాటాలు నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి. బిర్సా ముండా మీరు ఆయన చరిత్రలో ఒకటి బిర్సా ముండా ఎలా పోరాటం చేశాడు, ఆయన ఎంత పెద్ద పోరాటం చేశాడు. 23-24 ఏట బిర్సా ముండా చనిపోయాడు, చిన్న వయసులో చనిపోయాడు. తర్వాత మనకు తెలిసినట్టు సీతారామరాజు, కొమరం భీము ఇట్లా ఎంతోమంది త్యాగాలు చేసిన వాళ్ళు చరిత్ర ఉంది. రాజ్యము అడవిలోకి ప్రవేశించినప్పటి నుంచి ఆదివాసీ ప్రశ్నిస్తూనే ఉన్నాడు. ఇప్పుడే కాదు, ఇది స్వాతంత్రోద్యమ కాలంలో గాంధీ గారు ఉద్యమాలు నడిపినాడు, ఆదివాసీలు సమాంతరంగా యుద్ధాలు నడిపారు. వాళ్ళు చేయని పోరాటాలు లేవు స్వాతంత్రోద్యమ కాలంలో. మీరు ట్రైబల్ రిబెలియన్ చూస్తే బిడి శర్మ గారు రాశారు, ఎన్ని రకాల యుద్ధాలు, ఎన్ని రకాల పోరాటాలు జరిగాయి. పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పోరాటాల ఫలితంగా రాజ్యాంగం రాస్తున్నప్పుడు ఈ పోరాటాల నుంచి, ఆ చైతన్యం నుంచి పుట్టినటువంటి వాడు జైపాల్ సింగ్. ఆయన బస్తర్ చెందినవాడే, జార్ఖండ్ బస్తర్ చెందినవాడే ఆదివాసి. కానీ క్రిస్టియన్ మిషనరీస్ తాము స్కూలు నడుపుతున్నప్పుడు ఈ జైపాల్ సింగ్ చాలా తెలుగువాడు అనుకొని చెప్పి ఆ ప్రిన్సిపాల్
ఆయన లండన్కి వెళ్ళిపోతున్నప్పుడు జైపాల్ సింగ్ గారు తనతో పాటు తీసుకెళ్ళాడు. తల్లిదండ్రులు కూడా చెప్పుకొని పోయాడు. రా అంటే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినా ఆయన తీసుకుపోయి క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అడ్మిట్ చేశాడు జైపాల్ సింగ్. చాలా బ్రైట్ కాబట్టి ఆ అబ్బాయి బాగానే చదువుతున్నాడు. కానీ ఆటలు కూడా నేర్పారు. ఆటలు నేర్పితే 1928లో భారతదేశం హాకీలో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ రావడానికి జైపాల్ సింగ్ క్యాప్టెన్. అంత చరిత్ర ఉంది. అంటే ఆదివాసీ లండన్నాడు, దేనికి వెళ్తున్నాడు, భారతదేశానికి గోల్డ్ మెడల్ సంపాదించాడు, దేశానికి వచ్చాడు. దేశానికి వచ్చిన తర్వాత ఆదివాసుల పరిస్థితి చూసి ఆయన అన్ని ఉద్యోగాలను పొందుకొని ఆదివాసీ పోరాటాలు ఆయన భాగం పాల్గొంటూ స్వాతంత్రోద్యమ కాలంలో నిరంతరంగా ఆయన ఆదివాసుల గురించి మాట్లాడాడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన భారత రాజ్యాంగ సభలో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మెంబర్ అయ్యాడు. నేను చాలా సభలు చెప్తున్నాను. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఆయన సభ్యుడైనప్పుడు ఆయన ఒక ప్రశ్న కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అడిగాడు. ఏమడిగాడంటే, మీరందరూ ఎవరు ఇక్కడ కూర్చోండి, ఎవరు మీరంతా పరాయి వారు, వేరే దేశం నుంచి వచ్చారు, మేము ఆదివాసీ, ఈ దేశం మాది, ఈ అడవి మాది, ఈ సంపద మిమ్మల్ని మీరు ఇక్కడ వచ్చున్నారు. ఇవాళ మాతో ఒక సంధి, మనము మేము కలిసి ఉంటామని అంటున్నారు. బయట వాళ్ళైనా మీరు వచ్చారు ఇక్కడ, మీరు మేము కలిసి ఉంటాం అంటున్నాం. కలిసి ఉండడానికి చాలా కండిషన్స్ ఉంటాయి అని చెప్తే జవహర్లాల్ నెహ్రూ ఒక రెజల్యూషన్ మూవ్ చేసి ఆదివాసీల యొక్క పరిస్థితి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏంటి కానీ పోరాటం చేస్తూనే ఉన్నారు. అంటే దాంట్లో వాళ్ళకి అసన్నది ఏమిటంటే, ఆదివాసీ ప్రాంతాలకి వాళ్ళ అనుమతి లేకుండా రాజ్యం పోకూడదు. ఇది షెడ్యూల్ 5 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 5 ప్రకారం భారత రాజ్యాంగం వాళ్ళ అనుమతి లేకుండా అడవిలోకి, ఎందుకంటే వాళ్ళ అడవి కొరకే వాళ్ళు పోరాటం చేశారు కనుక మళ్ళీ మనం అడవికి పోకుండా, ఒకవేళ అవసరం నుండి పోవాల్సి వస్తే వాళ్ళ అనుమతి లేకుండా మనం పోవడానికి లేదనేది ఇది ఆదివాసులకు మనమందరం వీళ్ళ పీపుల్గా చేసిన వాగ్దానం. మీరేం చేశారు? ఆదివాసులకు షెడ్యూల్ 5 ఇస్తూనే మళ్ళీ పోవడం మళ్ళీ కొంచెం మళ్ళీ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ప్రొటెస్ట్ చేసినప్పుడల్లా కొంత చట్టం తీసుకొస్తున్నారు వాళ్ళు ప్రొటెక్షన్ పోటీ. ఎలా రాజ్యాంగంలో షెడ్యూల్ 5 వస్తుంది. కానీ దాని తర్వాత వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తీసుకొచ్చారు. దాని తర్వాత 1/70 తీసుకొచ్చారు. దాని తర్వాత పీసా తీసుకొచ్చారు. దాని తర్వాత ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ తీసుకొచ్చారు. ఈ చట్టాలన్నీ ఏంటి అసలు? ఈ చట్టాలను కూడా ఆదివాసులకు ప్రొటెక్షనే. ఇప్పటికి కూడా ఆదివాసుల అనుమతి లేకుండా చట్ట ప్రకారం వీళ్ళు పోవడానికి వీళ్ళు వాళ్ళ అనుమతి తీసుకొని పోవాలి. ఈ మధ్యనే 10-15 ఏళ్ల క్రితమే వేదాంత కంపెనీ వాళ్ళు ప్రైవేట్ కంపెనీ పోతామంటే ఒరిస్సాలో 12 పంచాయతీ కూర్చొని మీరు ఇక్కడ రావడానికి లేదంటే వేదాంత వెనక్కి వెళ్ళిపోయింది. అంటే అంత పవర్ ఆదివాసులకు ఉన్నది. ఆదివాసులకు ఆ పవర్ మనం ఇచ్చాం, రాజ్యాంగం ఇచ్చింది. కానీ దాన్ని ఖాతరు చేయకుండా ఇవాళ నువ్వు అడవిలోకి వెళ్ళి అడవిలో మాకు సంపద కావాలని చెప్పి ఈ గత 10 ఏళ్ళ ఈ న్యూ లిబరల్ మోడల్ వచ్చిన తర్వాత ఈ నవీన ఆర్థిక నమూనా వచ్చిన తర్వాత అది కంప్లీట్లీ ఎక్స్ప్లాయిటెడ్. అంతకుముందు నన్ను న్యూలిబరల్ మోడల్ కాదు, ఓ లోపల పోవడమే. వాడికి ఇప్పుడు ఎవరిని చేయకుండా ప్రవేశం చేసినప్పటి నుంచి ఆదివాసులకి తర్వాత రాజ్యానికి నిరంతరంగా ఆదిమ కాలం జరుగుతుంది. ఇప్పుడు అది ఆధునిక రూపం తీసుకున్నది. ఇవాళ అడవిలోకి రాజ్యము ప్రవేశిస్తున్నది. ఆదివాసులకి వాళ్ళ సహాయంగా ఆదివాసుల వెనుక నిలబడి ఆదివాసులకు ఆత్మవిశ్వాసం కల్పిస్తూ జరుగుతున్నటువంటి పోరాటము అది ఆ విప్లవ పోరాటం ఏదైతుందో అది ముందు పీపుల్స్ పార్టీ కావచ్చు, అది ఎంసీసీ కావచ్చు, ఇవాళ మావోయిస్ట్ పార్టీ కావచ్చు. కానీ మావోయిస్ట్ పార్టీ అక్కడ చేస్తున్నది ఏమిటంటే ఆదివాసులకి ఏ హక్కులు అయితే ఇచ్చారో ఆ హక్కులనే కాపాడే రకంగా ఆదివాసులతో పాటు వాళ్ళు నిలబడి ఉన్నారు. ఆయుధాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఆయుధాలు ఉన్నాయి. ప్రతి ఆదివాసులకు ఆయుధం ఉంటుంది. ఆదివాసి అంటే వచ్చే చేతిలో బలం ఏదో ఉంటుంది. ఇది ఏమైపోయింది? ఆదివాసీ పోరాటము సాయుధ పోరాటం 50-50
ఏళ్ళుగా ఈ పోరాటం జరుగుతున్నది. ఈ పోరాటం మొదలైనప్పటి నుంచి బయట సమాజంలో రెండు రకాల అభిప్రాయాలు. ఒక అభిప్రాయం అంటే వాళ్ళు ఆయుధాలు పట్టుకున్నారు కాబట్టి ఏమైనా చేయొచ్చు అని. కానీ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ ఉన్నవాళ్ళు నక్సలైట్లు పార్టీ ఏదైతుందో వాళ్ళ భావజాలం ఏదైతుందో అది చాలా మంచిది. తర్వాత వాళ్ళు చేయాలనుకున్న ఒక సమాజం ఉంటే వాళ్ళకు ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు నక్సలైట్ ఐడియాలజీ నా ఐడియాలజీ అన్నారు. బయట ఉన్నవాడు నక్సలైట్ ఐడియా నా ఐడియాలజీ అని అనడం ఏంటంటే వాళ్ళ ఐడియాలజీని ఎంత గొప్పదో లేదా ఐడియాలజీ ఎంత మంచిదో అనిపించింది కాబట్టి బయట అంటాడు. ఇప్పుడంటే అమిత్ షా తీసుకుపోయిన జైలు పెట్టిండు. అమిత్ షా ఉంటుంది కాదు, ఎన్టీ రామారావు కంటెక్ట్ చేయించారు వాళ్ళు. పరిస్థితి మారింది వాళ్ళు. ఇవాళ పరిస్థితి ఏమిటంటే మీరు అక్కడ మాట్లాడేది లేదు, మీకు ఇంకా ఈ చట్టాలు షెడ్యూల్ 5 వీసా ఏం లేదు, సరాసరి మేము లోపలికి వెళ్తాం. ఎందుకంటే భారతదేశము ప్రపంచంలో అతి సంపన్న దేశం కావాలి. అతి సంపన్న దేశం ఎప్పటివరకు 2047 వరకు అతి సంపన్నమైన దేశం కావాలి. బయట ఎకానమీ నుంచి మన జీడిపి ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ కావాలి.